ఏపీ డీజీపీని బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది. తిరుమల పరకామణి కేసు విషయంలో విచారణ చేయించాలని డీజీపీకి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. తిరుమల పరకామణిలో చోరీ చేస్తూ రవికుమార్ అనే వ్యక్తి దొరికాడని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. నిందితుడి నుంచి నగదు రికవరీ చేయకుండా కొంతమంది బోర్డు మెంబర్లు అడ్డుపడ్డారని భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి అందరూ కాదు, కొందరు అధికారులు టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారులు టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు. మిత్రులారా, రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు, ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా ఒక సంవత్సరం ముందు త్రిపుల స్టోరీ నడిచింది మిత్రులారా. అంటే రఘురామకృష్ణరాజు స్టోరీ ఒక 3 సంవత్సరాల ముందు నడిచింది. మొన్నే ఎన్టీఆర్ గారిది ఏదో సినిమా రిలీజ్ అయింది. ఈ ఇష్యూలో త్రిపులార్లు ఉన్నారు. ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ దొంగ కేసులో ఒత్తిడి తెచ్చి రాజీ పొమ్మని చెప్పి ఎవరు ఏ పోలీస్ అధికారని చెప్పి శ్రీవారి భక్తుడిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, మొత్తం ఆంధ్రప్రదేశ్ని దోచుకునిందే కాకుండా వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని దోచుకున్న దాంట్లో కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు ఇది గత ప్రభుత్వానికి.